అమ్మయ్య అయిపోయిందండి. అందరికీ నమస్కారం అండి. మనం పసుపు వేసిన తర్వాత ఎలా వేసాము ఏంటి మొత్తం కూడా మీకు చూపించాను. అదేవిధంగా పసుపు మనకు దున్నతానికి వచ్చిందండి. ఈ పసుపు ఏ విధంగా ఊరిందో చూపించలేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. చూడండి, ఇప్పుడైతే మన నాగలు వచ్చిందండి. అంటే ఇది ముందు ఒక వారం ముందు ఏం చేస్తామంటే పుష్పాకు మొత్తం అట్లా వాడిపోయి పడిపోద్దండి. ఈ పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆకు మొత్తాన్ని కూడా కోసి అక్కడక్కడ వదిలేసుకుంటాం. 4 రోజులు ఎండిన తర్వాత ఇది మోపులు కట్టి బయట వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత నాగలు పిలిచి ఇలా మొత్తం కూడా సాళ్ళు మనం దున్నుకుంటాం అనమాట. దున్నుకుని ఈ కాయ చిల్ల ఇరగదీసి గుట్టబోతామండి. అది ఏ విధంగా పోతాం కూడా మొత్తం చూపిస్తాను మీకు. మనకి నాగలు వచ్చింది, ఎద్దులు దున్నుతున్నాయి అనమాట. మొత్తం చూడండి మనం ఏ విధంగా ఇది ఇరుచుకుంటామో, ఏ విధంగా గుట్టబోసుకుంటామో మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా మనం వేసినటువంటి పసుపు ఈ ఆర్గానిక్ పద్ధతులు ఏ విధంగా పండింది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఏ విధంగా ఊరిందో నెంబర్ 1గా ఊరిందనమాట. అయితే ఆ మధ్య ఒంట్లో పోగొక ఒక తడి లేట్ అయిందండి నీటికి. అయినా సరే మనం ఏదైతే సేంద్రీయ పద్ధతి ద్వారా చేసామో దానివల్ల ఏమైందంటే నీళ్లు పెట్టడం కొంచెం లేట్ అయినా సరే నీటి నిల్వ అనేది ఈ భూమిలో అట్టి పెట్టుకుని ఈ పసుపు అనేది దానికి సరిపడిన నీళ్లు అదే ఇచ్చుకుని దానికి అదే ఇచ్చేసింది. అదే మనం కెమికల్ విధానంలో పండించిన పసుపు ఈ విధమైనటువంటి ఓట రాలేదు. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పుల్ని ఈ ఆర్గానిక్ పద్ధతిలో చేసేది ఏదైతే ఉండిద్దో అది సరి చేసుకోగలదు. ఏమైనా కుర్తి కాదు అనుకోండి, ఇది నిలబడిద్ది, అది నిలబడదు. వరైనా అంతే, మనం వేసినప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో కనుక మనం పండించినట్టయితే ఒక మాదిరిగాలికి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వరి పడదు. కావాలంటే మీరు గమనించండి. అదే కెమికల్ విధానంలో పండింది మెత్తగా ఏ పెళ్లి పెరిగి చిన్న గాలి తగిలిన కానీ పడిపోద్ది. అందుకని చెప్పి ఇది మొత్తం పెద్ద ఎత్తున చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో అవదండి. అంటే దీంట్లో ప్రధాన సమస్య ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో కలుపుని ఏ విధంగా కంట్రోల్ చేయాలో మనకు ఆలోచన అనేది వస్తే ఆటోమేటిక్ గా దీంట్లో మనం గెటన్ అయిపోతాం, ఇబ్బంది ఏమి ఉండదు. అచ్చగా పిండ్లే వేసి బండి అక్కర్లా. చూడండి నేల ఎంతైతే దాని కెపాసిటీ ఉందో ఇప్పుడు అర్థమైంది. పోయిన సంవత్సరం వరకు కూడా ఇది కెమికల్ ఫార్మింగ్ చేసిన భూమి ఫుల్ అంటే ఫుల్. ఈ ఏడు ఫస్ట్ టైం ఇది మొదలేసాం అనమాట. పర్ల చాలా వరకు కూడా ఇది ఇంత కొమ్ము ఇంత ఓటర్ రావటం అంటే పర్ల చాలా వరకు వెంటనే తీసుకుంది. అంటే ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు భూమి. పర్ల చాలా వరకు బాగానే ఉంది. చూడండి ఎట్ట ఊరిందో. మనకి ఇరవడానికి మనుషులు కూడా వచ్చేసారండి. ఇంకా పనాలు చేసుకుంటూ ఉంటారు. మనం ఎక్కడన్నా దిగాడింది పులుగుతో లేపుకుంటాం అనమాట. చూడండి ఇదేం చేసింది ఎండ మాత్రం బాగా ఎక్కువగా ఉందండి. వాళ్ళ మనుషులు కూడా
వస్తానన్న వాళ్ళు రాలేదు, ఎగ్గొట్టారు. రేపు నేను వస్తారని చూడాలి. మరి రేపు కూడా బట్టి అటు కాకుండా అయింది ఇది. చూడాలి. ఎండ అయితే మాత్రం విపరీతంగా ఉంది. మా వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, ఇద్దరు వచ్చారు. నాగలు దున్నేటప్పుడు ఎక్కడన్నా ఒకటి పారు పొమ్ము వదిలేస్తుందండి. అదేంటంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇరుత్తా ఉండగానే మనం పొలిగి పెట్టి లేపేసి ఎత్తే ఏంటంటే ఒకేసారి పని అయిపోతుంది, పెద్ద పెద్ద లేకుండా. అనుకున్న రైతు జనం రాలేదండి, రేపు కూడా పట్టేటట్టు ఉంది. ఇవాళ అయితే ఇంతవరకు అయింది. రేపు రాగానే మొత్తం కూడా చూపిస్తాను మీకు. అది ఇప్పుడు దాకా ఉందాం, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మనం వచ్చామండి ఇక్కడికి దున్నుకోవడానికి. అయితే ఫస్ట్ రోజు దున్నామండి, తర్వాత రోజు ఏమో మళ్ళీ మనుషులు రాలేదు. ఇవాళ వచ్చామన్నమాట. ఇవాళ మ్యాక్సిమం ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోద్ది. చూడండి, ఎండ అయితే పొద్దున్నే తగులుకుందండి, మరి ఎక్కడ ఉండిద్దో చూడాలి. ఎండ తీవ్రత చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి మనకి. అయితే ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు కంప్లీట్ చేసేటప్పుడు మొత్తం ఏ విధంగా ఉండిద్ది, అదే విధంగా మనకి ఎట్ట పుష్పైంది మొత్తం కూడా చూపిస్తాను. ఈ జరిగే ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తూ ఉంటాను, చూడండి. కుదురికి ఈ మధ్యలో కాయ చుట్టూరు చిల్లలు వస్తాయండి. మనం చిల్లలు సపరేట్ గిర్చుకుని పక్కన పెట్టుకుని, అంటే కుమ్ములండి, ఆ కాయలు పక్కన వేసుకుంటాం అనమాట. మళ్ళీ దుంగి పైకి కట్టుకున్నాడు, వెనక కూడా చూడాల. అన్నం పెట్టి బార్బీ మనుషులు తినేశారా? పక్క పెట్టుకునేశారు. పని మీద బయటికి వెళ్ళి వచ్చాయండి, కొంచెం చిన్న పని ఉంటే వచ్చారు. మన వాళ్ళు తినేశారంట, ఒక్కడే అయిపోయాను. ఎండ బాగా ఉందండి, అందుకని అమ్మోళ్ళు తీసుకురాలేదు. అమ్మోళ్ళు వద్దని వస్తా అన్నారు కానీ వద్దని చెప్పాను. విపరీతమైన ఎండ ఉంది అసలు. ఇంతవరకు పసుపు ఇంత ఖర్చు అయ్యేది కదండి. ఇప్పుడు అందరికి ఖర్చులు పెరిగిపోయినాయి కదా, విపరీతమైన ఖర్చులు అయిపోయినాయి. ఈ ఏడు కొంచెం రేటు ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పసుపు అనేది గిట్టుబాటు వ్యవహారం లేదు రైతుకి. లేదు ఏదన్నా అవకాశం ఉండి బయట మనం అమ్ముకునే విధానం ఏదన్నా ఉందనుకోండి, అది పర్లేదు. లేకుండా మనం యార్డ్లు తోలి అమ్మి గిట్టుబాటు అయ్యే మార్గం అయితే లేదు. పేపర్లో రాస్తారు 13,000 14,000 అని. మనం గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మనం అమ్మటానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు తవ్వుతాం కదా, వండిచ్చి ఒక నెల రోజులు రోజు కాళ్ళతో దున్ని ఆరబోసిన తర్వాత అది ఒక నెల రోజులకి ఎండిద్ది. దాని గోతాల్లోకి ఎత్తుకుని బండి పిలిచి దానికి లోడ్ చేసి యాడ్కి ఎత్తుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ రోజు అమ్ముకోవాలా తర్వాత అమ్ముకోవాలా అని చెప్పి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అమ్మకానికి పెడతాం. పెట్టిన తర్వాత 12,000 13,000 రేట్ అనుకుని వెళ్తాం కదా, వాడికి వెళ్ళాక మనకి 7,000 8,000 పడింది. లేదు బాగా క్వాలిటీ ఉందనుకోండి, ఓ 10,000 పడింది. ఎవరిదో ఒకళ్ళది ఆ మార్కెట్ యార్డ్ లో వాళ్ళది రేట్ పడింది. ఆ రేట్ మొత్తాన్ని ఇది టాప్ రేట్ అని చూపిస్తారు. గ్రౌండ్ లెవెల్లో ఆ రేట్లు ఉండవు యాడ్కి వెళ్ళిన తర్వాత.
చాలా ఇబ్బందులు ఉండిద్ది. పసుపు రైతుకి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా గిట్టుబాటు ధర అనేది లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఖర్చులేం పెరిగిపోయినాయి. మీరు చూడండి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి అన్ని. అదే విధంగా కూలి రేట్లు పెరిగిపోయినాయి. రైతు మాత్రం ఆ కూరగాయ అప్పుడు ఎంత అమ్మిందో ఇప్పుడు అంతే అమ్ముతుంది. మరి చుట్టూరు ఖర్చులన్నీ పెరిగినాయి కానీ మనం పండించే పంట రేటు మాత్రం అప్పటికి ఇప్పటికి అట్టా ఉంది. ఏదో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కొద్ది పర్ల అంతే. పంట మాత్రం అట్టా ఉంది. పిండి ధరలు పెరిగినాయి, కూలి ధరలు పెరిగినాయి, నాగల ధరలు పెరిగినాయి, దుక్కి ధరలు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయి. కానీ మనం పండించే పంట రేటు మాత్రం అట్టాగే ఉంది. ఓకే పచ్చదండి. వెనక ఒక ఎకరం వచ్చేసి 250 నుంచి 300 బస్తాల దాకా పండేది. అంటే బస్తా అంటే 75 కేజీలు అండి. 75 కేజీల బస్తాలు ఒక 300 పండి లేదా 250 అంటే బాగా పండినట్టు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా తెలుసారా, 180 నుంచి 200 బస్తాలు అయితే బాగా అయినట్టు. పెట్టబెట్టలు అసలు ఎక్కడో కొన్ని ప్రాంతాలు అవుతున్నాయి. ఏంటంటే నేల పోవడం అని. చాలా ఏరియా వరకు కూడా అంత కలుషితం అయిపోయింది. భూమిలో సారం తగ్గిపోయింది. ఏం లేదు. ఏడో కట్ట పిండేసాం అనుకోండి, వచ్చేడు 2 కట్టలు, అవి వచ్చేడు 4 కట్టలు అట్లా పెంచుకుంటే వెళ్తావే గానీ దీనికి పెంటపోగు తోలుకోవటం లేదా పచ్చి రొట్టలు తోలుకోవటం, దాంట్లో కలి దున్నుకొని మనం భూమిని సారవంతంగా తయారు చేసుకుంటే 10 కట్టలు వేసే చోట 2 కట్టలు పట్టిద్దనే మినిమం ఆలోచన అనేది రైతులు మర్చిపోయారు అనేది మాత్రం చాలా తప్పు. రైతులది ఎక్కడా కూడా తప్పు లేదు. రైతులకి ఏమైందంటే ఖర్చులు పెరిగిపోయినాయి. పాపం ఏదో ఆలోచనలు అలా పరిగెడుతున్నారు అంతే. దీనికి సంబంధించి చేయాల్సిన వాడు చేయాలి కానీ రైతులు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళకి అసలు అవకాశం లేదు, పరిస్థితి లేదు. రాను చేసేవాళ్ళే లేరు. వ్యవసాయం చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు లారీ టైప్ లో ఏదన్నా పంటలో అన్ని పోయి ఎవరికన్నా ఒకరికి బాగా అమ్మింది అనుకోండి, ఆ అమ్మిన వాళ్ళకి పంట కలిసి వాళ్ళు బాగుపడతాం అలా జరుగుతుంది. కానీ వ్యవసాయంలో మిగిలే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే భూమి సారం తగ్గిపోయింది. పండే పంట విధానం ఏదైతే ఉందో అది మొత్తం కూడా సగానికి సగం పడిపోయింది. ఆ సగానికి కూడా రేటు అమ్మక ఉండి ఉండక ఏదో అలా నడుస్తుంది. కొద్దిలో కొద్ది ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం పచ్చి రొట్టెలు జిమ్ముకోవటం, మనం పెంట పోగులు తోలుకోవటం ఇలా చేసుకుంటే ఏంటంటే కొద్దిలో కొద్ది మనకి నేల అనేది మొత్తం కూడా సారం పెరిగి పంట దిగుబడి ఎక్కువ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ పద్ధతులు పాటించడానికి గ్రౌండ్ లెవెల్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు పర్లేదండి, ఏదో కొద్ది గొప్ప ఇస్తున్నారు కానీ గవర్నమెంట్లు వాస్తవానికి మాట్లాడితే అంత ఏ మూలకే సరిపోవండి. దుక్కులకే రావు. సరిగ్గా పండించి చేస్తే ఆ ఇచ్చే డబ్బులు దుక్కులకే రావు. కానీ ఏంటంటే ఏదో కొద్దిలో గొప్ప చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ అది చాలదండి. అసలు మీరు ఏమి వద్దు, పంట గిట్టుబాటు ధర కలిపేయండి చాలు. పలానా పంట ఎంత కమ్ముకోవచ్చు, ఈ పంట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దని పెట్టుకోండి, గిట్టుబాటు ధర కలిపిస్తామంటారు. ఆ టయానికి వచ్చేవరకు, కార్యాచరణకు వచ్చేవరకు ఏమి ఉండదు. ఎప్పుడులాగా రొటీనే. ఏమైందంటే రాను వ్యవసాయం చేసేవాళ్ళు లేకుండా పోతారు కదా, అప్పుడు అర్థమైద్ది. ఈ లోపు ఏంటంటే ఇది మొత్తం గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిద్ది. అప్పుడు వాళ్ళు ఆడమన్నట్టు ఆడాలి, పాడమన్నట్టు పాడాలి. వాళ్ళు 10 ఏళ్ళు పడితే 10 ఏళ్ళకి కొనాలి, 20 ఏళ్ళు పెడితే 20 ఏళ్ళకి కొనాలి. అప్పుడు జనం ఇబ్బంది పడతారు. భోజనం అయిపోయిందండి. మన కోసం తట్టలు ఎదురు చూస్తున్నాయి. ఇల్లు ముయ్యాలి. వెళ్దాం పదండి. అమ్మయ్య అయిపోయిందండి. అది మొత్తం కూడా తోటం అయిపోయింది, గుట్ట పోసుకోవడం అయిపోయింది అనమాట. ఇదండి పసుపు దున్నుకోవడం, ఇరుసుకోవటం. ఇది తర్వాత ఏమైందంటే దీన్ని తీసుకెళ్ళి మనం ఒకసారి పొయ్యి పెట్టుకుని ఉడికించుకుంటాం. మామూలుగా అయితే మంచిగా చేసుకుంటాం. అయితే ఒక 200-300 క్వింటాలు అయితేనే మనం పొయ్యి పెట్టించుకోవచ్చు అండి. లేదనుకుంటే అక్కడ పొయ్యి ఉంటే అక్కడికి మనం తోలుకుంటే ఆ కలంలో మనం వండుకోవచ్చు అనమాట. ఇది వండి ఆరబోసిన తర్వాత 25 నుంచి 40 రోజుల్లో ఎండిపోద్ది అనమాట. ఈ ఎండిపోయిన తర్వాత దీన్ని పాలిష్ పట్టించి గోతాలకు ఎక్కించుకుంటాం అనమాట. ఎక్కించుకుని అప్పుడు దాన్ని మరాడిస్తాం. వాస్తవానికి రైతులు ఎవరు ఆడిస్తారండి. ఏదైనా 1 క్వింటా 2 క్వింటాలు అయితేనే పసుపు పట్టించుకుంటారు.
లేకపోతేనేమో యాడ్లు అమ్మేసుకుంటారు అనమాట. ఆ బేరగాళ్ళు కొనుక్కుని ఎవరైతే పసుపు ఫ్యాక్టరీలు ఉంటాయో మిషనరీ ఉండిద్దో వాళ్ళు కొనుక్కెళ్తా ఉంటారు అనమాట. అక్కడ వాళ్ళే వచ్చి పాడుకుని ఇది కొనుక్కుంటా ఉంటారు రైతుల దగ్గర నుంచి అనమాట. చూశారు కదండి, ఇదండి దున్నటం, ఇరుసుకోవటం, గుట్టబోసుకోవటం, ఇది ప్రాసెస్. తర్వాత వచ్చేసి దీన్ని ఏ విధంగా ఉడకబెట్టి ఆరబెట్టి దాన్ని పసుపు చేస్తారనేది ఒక వీడియో చేసి పెడతాను అనమాట. ఓకేనండి, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి.